ఒడిశా రైలు ప్రమాద స్థలానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రధాని పరిశీలిస్తున్నారు. అనంతరం మోదీ క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. సిగ్నల్ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. లూప్ లైన్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ని కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఒడిశా రైలు ప్రమాద స్థలానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రధాని పరిశీలిస్తున్నారు. అనంతరం మోదీ క్షతగాత్రులను పరామర్శిస్తారు. పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, మరి మోదీ అయితే వచ్చారు, క్షతగాత్రులను పరామర్శిస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్ సాయిలత, మోడీ రైలు ప్రమాద ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆర్మీ హెలికాప్టర్లో ఆయన ఘటనా స్థలికి కొన్ని నిమిషాల ముందు చేరుకున్నారు. ప్రధానంగా బాలాసోర్ జిల్లా, ఒరిస్సాలోని బాలాసోర్ జిల్లా బహానగర్ బజార్ అనే రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ బహానగర్ ప్రాంతానికి చేరుకొని అసలు ఎలా జరిగింది అని చెప్పి ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటుగా రైల్వే ఉన్నతాధికారులు మొత్తం కూడా ప్రమాదం జరిగిన తీరును ప్రధానికి వివరిస్తున్నారు. అయితే ఉదయమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ఘటనా స్థలికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి కాలేదు. దాంతోపాటుగా ఇక ట్రాక్ పునరుద్ధరణ పనులు కానీ లేకపోతే ఈ బోగిలను తొలగించే పనులు పూర్తి కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే పక్షంలో ఈ రెస్క్యూ ఆపరేషన్స్కు అవాంతరాలు ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి అన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనను కొన్ని గంటల పాటు వాయిదా వేసుకొని కొన్ని నిమిషాల క్రితమే ఆయన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే రైల్వే శాఖ మంత్రితో పాటుగా ఉన్నతాధికారులందరి వద్ద కూడా ఆయన ఈ ప్రమాద ఘటనా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ తర్వాత అంటే ఘటనా వివరాలు తెలుసుకున్న తర్వాత నరేంద్ర మోడీ బాలాసోరు లేకపోతే కటక్ ఇక్కడ ఈ రెండు ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో వందలాది మంది క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సో ఆ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నరేంద్ర మోడీ కలుసుకుంటారు. వారంతా ప్రత్యక్ష సాక్షులు కావడంతో వారి నుంచి సమాచారాన్ని సేకరిస్తాడు. వారికి అందుతున్న ఎలా వైద్యం అందుతుందో అన్న దానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకుంటారు. ఒకవేళ మెరుగైన వైద్యం అవసరం అనుకుంటే కనుక అక్కడి నుంచి ఎయిమ్స్ భువనేశ్వర్ కానీ లేకపోతే ఇతర సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు తరలించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో క్షతగాత్రులను కలిసి ప్రమాద వివరాలను ప్రధాని నరేంద్ర మోడీ అడిగి తెలుసుకుంటారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ మొత్తం ప్రమాదం ఎలా జరిగింది అన్న అంశానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదికను రైల్వే శాఖకు నివేదించింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ బహానగర్ ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో సంభవించిందో అక్కడ మొత్తము 4 రైల్వే ట్రాక్లు ఉన్నాయి. అందులో 2 మెయిన్ లైన్లు కాగా 2 లూప్ లైన్లు.
లూప్ లైన్లు ఎందుకు వినియోగిస్తారంటే సాధారణంగా మెయిన్ లైన్లో ఒకదానికి ఒకటి రెండు ట్రైన్లు ఎదురయ్యే పక్షంలో ఒకదాన్ని లూప్ లైన్లోకి దింపి మరొక ట్రైన్ను పాస్ అయిన తర్వాత తిరిగి మెయిన్ లైన్కు ఆ లూప్ లైన్లో పార్కింగ్ చేసిన రైలును ఇక్కడికి పంపిస్తారు. సో ఇటువంటి నేపథ్యంలో మొదట హౌరా నుంచి చెన్నై దిశలో ఒక గూడ్స్ ట్రైన్ ప్రయాణం సాగిస్తోంది. అయితే వెనువెంటనే దాని కొద్ది సమయం తర్వాత చెన్నై నుంచి హౌరా నుంచి చెన్నైకి కోరమండల్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. సో ఈ ముందే బయలుదేరిన గూడ్స్ ట్రైన్ను ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనం రోడ్ల మీదనైతే జస్ట్ ఓవర్టేక్ చేసి వాహనాలు ముందుకు వెళ్తాయి. సో రైళ్లలో అది సాధ్యం కాదు కాబట్టి ఆ గూడ్స్ రైలును లూప్ లైన్లోకి పంపించారు. సిగ్నల్స్ ఇచ్చి లూప్ లైన్లోకి గూడ్స్ రైలు పంపించారు. గూడ్స్ రైలు లూప్ లైన్లోకి చేరుకొని అక్కడ పార్కింగ్ చేసిన తర్వాతనే మెయిన్ రైలు వెనకే వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్కి సాధారణంగా సిగ్నల్ ఇస్తారు. సో అదే రకంగా లూప్ లైన్లోకి గూడ్స్ రైలు పంపించారు. ఆ తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్కు మెయిన్ లైన్లో ముందుకు సాగే విధంగా సిగ్నల్ ఇచ్చారు. అయితే ఏమైందో ఏమో కానీ మొదట సిగ్నల్ ఇచ్చారు. ఆ సిగ్నల్ను గ్రహించిన కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ 127 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ను డ్రైవ్ చేసుకుంటూ ఆయన చెన్నై దిశలో ప్రయాణం చేస్తున్నాడు. సో ముందట సిగ్నల్ ఇచ్చారు, వెనువెంటనే మరి ఏమైందో ఏమో, సాంకేతిక సమస్యనా, మానవ తప్పిదమా, లేకపోతే టెక్నికల్ అంశాలా, లేకపోతే ఇతరత్ర ఏమైనా అంశాలు తెలియదు కానీ మొదట సిగ్నల్ ఇచ్చారు, ఆ తర్వాత సిగ్నల్ ఆఫ్ చేశారు. అంటే మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కోరమండల్ ఎక్స్ప్రెస్కి, ఆ తర్వాత వెనువెంటనే రెడ్ సిగ్నల్ చేశారు. కానీ గ్రీన్ సిగ్నల్ను చూసిన కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ను చూడలేదు. సో ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ముందుకు సాగమని సంకేతం ఇచ్చినట్టే అవుతుంది అన్న ఉద్దేశంతో కోరమండల్ డ్రైవర్ మెయిన్ లైన్లోకి అదే రకంగా దూసుకుని వెళ్తున్నాడు. కానీ అప్పటికే గూడ్స్ రైలు లూప్ లైన్లోకి పంపించిన గూడ్స్ రైలులోని కొన్ని బోగీలు పూర్తిగా ఇంకా లూప్ లైన్లోకి చేరుకోలేదు. 1-2 బోగీలు ఇంకా మెయిన్ లైన్లోనే ఉండిపోయాయి. సో అకస్మాత్తుగా కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ ఆ బోగీలను గమనించి వెనువెంటనే కోరమండల్ ఎక్స్ప్రెస్ను లూప్ లైన్లోకి మళ్లించే ప్రయత్నం చేశాడు. అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ ఏమనుకున్నాడు అనంటే ఆ మెయిన్ లైన్ పైనే గూడ్స్ రైలు ఉంది కాబట్టి ప్రమాదాన్ని నివారించేందుకు కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ లూప్ లైన్ను ఎంచుకున్నాడు, లూప్ లైన్కు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ గూడ్స్ ట్రైన్ అనేది సగము లూప్ లైన్లో ఉంది, మిగిలిన భాగము మెయిన్ లైన్లో ఉంది. అంటే ప్రమాదము ఇన్ఎవిటబుల్, ప్రమాదము ఎవరు కూడా అవాయిడ్ చేయదగ్గది కాదు. ఎందుకంటే లూప్ లైన్లోకి పోయినా యాక్సిడెంట్ జరుగుతుంది, మెయిన్ లైన్లో ఉన్నా కూడా యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి చివరి ప్రయత్నంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ లూప్ లైన్ వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో 127 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒక్క ఉదుటున గూడ్స్ రైలును ఢీకొంది. ఈ పరిస్థితుల్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు భారీ ప్రాణనష్టం జరిగింది. వెనువెంటనే కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన ఒక 10-15 బోగీలు చెల్లా చెదురుగా పడిపోయాయి. మొత్తం 21 బోగీలు కోరమండల్ 21 బోగీలు పట్టాలు తప్పాయి. అందులో సుమారు ఒక 10-15 బోగీలు పక్కనే ఉన్న మరొక మెయిన్ లైన్ ఉంది, ఆ మరొక మెయిన్ లైన్ మీద ఆ బోగీలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి. అదే సమయానికి ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్కు గురైన కోరమండల్ ఎక్స్ప్రెస్ హౌరా నుంచి చెన్నై దిశలో సాగుతుంది. కానీ చెన్నై అంటే బెంగళూరు నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో హౌరా డైరెక్షన్లో మరొక మెయిల్ వస్తుంది, అంటే మరొక ఎక్స్ప్రెస్ వస్తుంది. దానిది యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, అది కర్ణాటక నుంచి హౌరా వెళ్ళాలి. సో ఈ చెల్లా చెదురు అయిన అప్పటికే చెల్లా చెదురుగా కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు పడి ఉన్న నేపథ్యంలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ బోగీలు వచ్చి వేగంగా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఈ బోగీలను అంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకున్న నేపథ్యంలో ప్రమాద తీవ్రత పెరిగింది. సుమారు 300 మందికి పైగా ప్రమాద బారి పడినట్టు తెలుస్తూ ఉంది. 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కనీసం 1000 మంది క్షతగాత్రులకు లోనైనట్టుగా, భారీ గాయాలకు లోనైనట్టుగా కూడా రైల్వే శాఖ అధికారులు నివేదిక సమర్పించారు రైల్వే బోర్డుకు కానీ లేకపోతే రైల్వే ఉన్నతాధికారులకు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ప్రస్తుతము అక్కడనే ఘటన జరిగిన స్థలంలోనే రైల్వే స్టేషన్ సమీపంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతము వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తము కళ్ళే తిరుగుతున్నారు. ఏ ట్రాక్లో ప్రమాదం జరిగింది, ఎందుకు ప్రమాదం జరగాల్సి వచ్చింది, దీనికి సంబంధించిన ఏమైనా కుట్రకోణం దాగుందా, ఎవరి తప్పిదము, సిగ్నల్ తప్పిదమా, గూడ్స్ ట్రైన్ డ్రైవర్ తప్పిదమా, కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ తప్పిదము ఉందా, లేకపోతే సిగ్నలింగ్ వ్యవస్థలో ఏదైనా లోపం జరిగిందా, ఎందుకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆ తర్వాత రెడ్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది అన్న అంశానికి సంబంధించి ప్రాథమిక నివేదికనైతే సమర్పించారు. ప్రధానంగా లూప్ లైన్లో
ఉండాల్సిన కోరమండల్ ఎక్స్ప్రెస్లోని కొంత భాగము మెయిన్ లైన్ మీదనే ఉండిపోయింది. దాన్ని గమనించిన కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవరు ఇక ప్రమాదాన్ని తప్పించలేము అన్న ఉద్దేశంతో కనీసము నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవరు లూప్ లైన్లోకి రైలును తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఎందుకంటే 127 కిలోమీటర్ల వేగంతో బ్రేక్ కొట్టినా కూడా మొత్తం బోగీలు మొత్తం కూడా కిందికి పల్టీలు కొడతాయి. అప్పుడు కూడా ప్రాణ నష్టం అధికంగానే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు లూప్ లైన్ వైపు వెళ్లే ప్రయత్నము కోరమండల్ ఎక్స్ప్రెస్ డ్రైవర్ చేశాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది, ప్రమాదము జరిగింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు మొత్తం కూడా బలంగా గూడ్స్ ట్రైన్ను ఢీకొన్నాయి. తర్వాత చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే సమయంలో ఆపోజిట్ డైరెక్షన్లో మూడవ ఎక్స్ప్రెస్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి హౌరాకు వెళ్తున్న యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఈ బోగీలను ఢీకొనడం వల్ల అంటే 3 రైళ్లు పరస్పరం ఢీకొనడం వల్లనే 300 మందికి పైగా మృత్యువాత పడినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రస్తుతము ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రమాద ఘటన స్థలంలోనే ఉండి మొత్తము వివరాలు తెలుసుకున్న తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు భరోసా ఇస్తారు. శైలత. ఎస్ నరేష్, రైలు జరిగిన ప్రదేశంలో మనం చూసుకున్నట్టయితే అంటే ఇంకా క్షతగాత్రులు ఉన్నారా? రైల్వే అధికారులు చెప్తున్న సమాచారం మేరకు అయితే ప్రతి ఒక్కరు చర్యలు అయితే తీసుకుంటున్నాం, అక్కడ నుంచి క్షతగాత్రులను తొలగించామని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అక్కడ? అంటే లేదు, 11:30 ప్రాంతంలోనే రైల్వే బోర్డు అధికార ప్రతినిధి శర్మ మీడియాతో మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్స్ మేము పూర్తి చేశాము. అంటే యాక్సిడెంట్కు గురైన ట్రైన్ల నుంచి డెడ్ బాడీలను కానీ క్షతగాత్రులను కానీ పూర్తి స్థాయిలో మేము అక్కడి నుంచి తీయగలిగాము. ఎవరైతే చనిపోయారో దురదృష్టవశాత్తు ఈ రైల్వే దుర్ఘటనలో మరణించిన వారికి సంబంధించిన బంధువులకు సమాచారం అందించారు. ఎవరైతే గాయాల పాలై క్షతగాత్రులు అయ్యారో వారందరినీ కూడా సమీప ఆసుపత్రులకు తరలించారు. మొత్తము అంటే డెడ్ బాడీస్ని కానీ గాయపడ్డ వారిని కానీ అక్కడి నుంచి తరలించిన తర్వాతనే ఆపరేషన్ పూర్తయినట్టుగా రైల్వే అధికారులు 11:30 గంటల ప్రాంతంలో ప్రకటించారు. అయితే బోగీలు ఒకదాని మీదకి ఒకటి ఉన్న పరిస్థితుల్లో చెల్లాచెదురుగా పడిపోయిన పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా పునరుద్ధరించేందుకు అక్కడి నుంచి తొలగించేందుకు ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ మనుషుల విషయానికి సంబంధించి మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తయినట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తయిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్ సమయంలోనే ప్రధాని వ్యక్తి వస్తే ఆయనకు భద్రత కల్పించేందుకు వందలాది మంది పోలీసులు వస్తారు, ఆయన బాడీగార్డ్స్ ఉంటారు. ప్రధానిని చూసేందుకు తమ బాధ ఆవేదన వ్యక్తం చేసుకునేందుకు వేలాది మంది బాధితులు అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఈ రెస్క్యూ ఆపరేషన్స్కు అంటే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి అటువంటి అవాయిడ్ చేయడానికి వాటన్నిటినీ కూడా అట్లా జరగకుండా ఉండడానికి ప్రధాని నరేంద్ర మోడీ కాస్త ఆలస్యంగా ఘటనా స్థలికి చేరుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. శైలత. రైట్, థ్యాంక్ యూ నరేష్.